మరోవైపు కేసీఆర్ నందినగర్ ఇంటికి స్థానిక పోలీసులు వెళ్లారు. ఉదయం సిట్ బృందం నోటీసులు ఇచ్చి వెళ్లగా మధ్యాహ్నం తర్వాత లోకల్ పోలీసులు నందినగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను విచారించేందుకు సిట్ సిద్ధమైంది. ఈ క్రమంలోనే రేపు మధ్యాహ్నం విచారణకు అందుబాటులో ఉండాలని నోటీసులు ఇచ్చింది. అయితే వయసు రీత్యా తప్పనిసరిగా పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని, హైదరాబాద్లో కోరుకున్న చోట విచారణ జరుపుతామని నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణకు కేసీఆర్ నందినగర్ ఇంటిని ఎంచుకుంటే ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయాలనే దానిపై స్థానిక పోలీసులు సమీక్షిస్తున్నారు. నందినగర్కు వెళ్లి ట్రాఫిక్ ఆంక్షలు, బందోబస్తుపై పరిశీలించారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, సంధ్య, ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కూడా మాజీ సీఎం కేసీఆర్ విచారణకి హాజరు అంశానికి సంబంధించి ఇంకా తర్జన భర్జన కొనసాగుతున్న వేళ ఒకవేళ ఆయన నందిన నివాసానికి విచారణకి మొగ్గు చూపుతందుకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లు కూడా స్థానిక పోలీసులు చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు. కొద్దిసేపటి క్రితం స్థానికంగా ఉండే పోలీసు అధికారులు ఈ ప్రాంతానికి వచ్చి కేసీఆర్ నివాసానికి సంబంధించి కూడా పరిశీలించిన పరిస్థితి. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కీలక నేతలను సిట్ ఆఫీస్కి పిలిపించిన నేపథ్యంలో వారితో పాటు అంచర గణం కూడా పెద్ద సంఖ్యలో ఆయనతో పాటు సిట్ ఆఫీస్కి వచ్చి కొంత హడావుడి చేసిన నేపథ్యంలో రేపు నేరుగా బీఆర్ఎస్ అధినేతనే విచారించేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో పెద్ద సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు సిఆర్పిసి 160 కింద నోటీసు సర్వ్ చేశారు. కొంత వయసు రీత్యా, ఆరోగ్య కారణాల రీత్యా కూడా ప్రస్తుతానికి ఆయనకి సమయం ఇచ్చారు. ఆయన అనుకున్న చోటే కూడా విచారణకు సిద్ధం అంటూ కూడా పోలీసులు పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికీ పోలీసుల నోటీసులు అంది 12 గంటలకు పైగా గడుస్తున్నా కానీ ఇంకా పూర్తి స్థాయిలో విచారణకు సంబంధించి ఎక్కడ విచారణకు హాజరవుతారు ఏంటనేది కూడా కొంత సమాచారం ఇంకా పోలీసు వర్గాలకి రాని నేపథ్యంలో ప్రస్తుతానికి అందుకు సంబంధించి ఒకవేళ ఆయన రేపు మధ్యాహ్నం 3 గంటలకి విచారణకు హాజరు కావాలంటూ కూడా సిఆర్పిసి 160 కింద నోటీసులు సర్వ్ చేశారు. కాబట్టి అందుకు తగ్గట్టు ఆయన నుంచి సమాచారం వస్తే ఏ విధంగా దానికి సంబంధించిన బందోబస్తును ఏర్పాటు చేయాలి ఏంటన్న అంశాలకు సంబంధించి కూడా పోలీసు అధికారులు కసరత్తు చేసినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే నందిన నివాసానికి ఆయన నివాసంలోనే విచారణకు మొగ్గు చూపితే మాత్రం ఇక్కడికే సిట్ అధికారులు వచ్చి విచారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో బందోబస్తును భారీగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కేసీఆర్ నివాసానికి వచ్చిపోయే దారులను కూడా మూసేసి భారీగా పోలీసులను మోహరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించిన వీలును, భద్రతా ఏర్పాట్లను కూడా స్థానిక ఇంటెలిజెన్స్ అధికారులు వచ్చి పరిశీలించిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఇంకా విచారణకు సంబంధించి హాజరవుతారా లేదా అనేది కూడా కొంత తర్జన భర్జన కొనసాగుతుంది. గతంలో కాళేశ్వరం విచారణ నేపథ్యంలో కూడా గడువు కోరారు. కాబట్టి ప్రస్తుతం ఆ ఫోన్ ట్యాపింగ్ విచారణకు సంబంధించి కూడా గడువు కోరే అవకాశం ఉందా? గడువు కోరితే సిట్ అధికారులు ఎన్ని రోజులు సమయం ఇచ్చే అవకాశం? ఎందుకంటే ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలో కూడా పూర్తిగా ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి గడువు కోరితే సమయం ఇచ్చే అవకాశం ఉంటుందా లేదా ఆయన గడువుని కోరిన సమయంలో దానికి సంబంధించి పరిశీలించే అవకాశం ఉంటుందా లేదని కూడా కొంత స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికి అయితే ఒకవేళ ఆయన ఎక్కడ విచారణకి సిద్ధమని చెప్పినా కానీ చేసేందుకు సిట్ అధికారులు సన్నద్ధంగా ఉంటారు. కాబట్టి ఒకవేళ నందినగర్ నివాసంలో విచారణకు ఆయన మొగ్గు చూపితే అందుకు సంబంధించిన బందోబస్తు ఏర్పాట్లను కూడా ప్రస్తుతానికి పరిశీలించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇంకా పోలీసు వర్గాలకు సంబంధించి కూడా నోటీసు నుంచి రిప్లై రాలేదు. ఎక్కడ విచారణ అవుతారు ఏంటన్నది కూడా క్లారిటీ లేదు. కాబట్టి పోలీసు వర్గాలు కూడా ఆయన ఇచ్చే రిప్లైస్ కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ విచారణకు వచ్చే టైంలోనే మనం చూసాం పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా అక్కడికి తరలి వచ్చారు. అక్కడ కాస్త పరిస్థితులు కూడా అదుపు తప్పాయి. పోలీసులు వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు స్వయంగా మాజీ సీఎం కేసీఆరే విచారణ ఎదుర్కోవడానికి ఒకవేళ వచ్చిన నేపథ్యంలో సో అక్కడ ఏమైనా ట్రాఫిక్ ఆంక్షలు కానీ లేదా అక్కడ పరిసర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాట్లు ఎలా ఉండొచ్చు ఒకవేళ వస్తే? అంటే గతంలో అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు సిట్ ఆఫీస్కు విచారణ వచ్చినప్పుడు కూడా భారీగా ఆ కాన్వాయ్తో పాటు అటు వారి నాయకులతో కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతం నేరుగా మాజీ సీఎం కేసీఆర్ని విచారణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో కొంత నోటీసులో కూడా సడలింపించారు. ఆయన వయసు రీత్యా కూడా కొంత ఆయన ఉన్న ప్రాంతంలో కావచ్చు లేకపోతే ఆయన వీలైతే సిట్ ఆఫీస్కి వచ్చి విచారణకు ఎదుర్కొన్న పర్లేదు. కాబట్టి ఆ ఆప్షన్ను వారికే వదిలేశారు. కాబట్టి అందుకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. ఎందుకంటే గతంలో
హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ కుమార్ సంబంధించిన విచారణ సందర్భంలో కూడా కొంత సిట్ ఆఫీస్ వద్ద హడావుడి నెలకొంది. భారీగా పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ నుంచి సిట్ ఆఫీస్కి వచ్చే మార్గంలో కూడా ఆ కాన్వాయ్ని కేవలం ఎవరైతే విచారణకు హాజరవుతున్న వారి కాన్వాయ్ని మినహా అందరినీ అడుగడుగున అడ్డుకున్న ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మాజీ సీఎంనే విచారణకు హాజరవుతారు కాబట్టి పెద్ద సంఖ్యలో, ఎందుకంటే రెట్టింపు శ్రేణులంతా కూడా తరలే అవకాశం కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొంత తర్జన భర్జన కొనసాగుతుంది. ఒకవేళ ఇక్కడే నందినగర్ నివాసంలో విచారణ ఆయన హాజరవుతే మాత్రం కూడా పూర్తి స్థాయిలో ఈ ప్రాంతానంతా పోలీసులు తన ఆధీనంలోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ట్రాఫిక్ డైవర్షన్ కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకైతే కొంత ప్రాథమిక సమాచారం. పూర్తి స్థాయిలో మరికొన్ని గంటల్లో విచారణకు హాజరవుతారా, సమయం కోరుతారా ఏంటనేది కూడా చూడాలి. రైట్ కిరణ్.